హెచ్సియు భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వివరాలు సేకరించింది. హెచ్సియు గ్రౌండ్ లెవెల్లో సమాచారం సేకరించడంతో పాటు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యార్థి సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. విద్యార్థులు చెప్పిన అన్ని వివరాలు కమిటీ సభ్యులు విన్నారు. తాము చెప్పిన వివరాలతో కమిటీ సభ్యులు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు అంటున్న విద్యార్థి సంఘాల నేతలతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. హెచ్సియులో 400 ఎకరాల భూ వ్యవహారానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ కొద్దిసేపటి కిందటే రావడం జరిగింది. అలాగే విద్యార్థి సంఘాలకు సంబంధించిన అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకుంది. సో ఒకసారి లోపల ఏం జరిగింది, వీళ్ళు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఏంటి లోపల మీకు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది? మేము లోపల అక్కడ జరిగిన విధ్వంసం 30 తారీఖు నుంచి ఏదైతే జేసీబీలు వచ్చినాయో అక్కడ జేసీబీలు రావడం, అక్కడ ఎన్ని చెట్లను కొట్టేసిన తర్వాత జింకలు చనిపోయినాయి. ఆ జింకలు చనిపోయినాయి వీళ్ళే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇది ఏఐ జనరేటెడ్ వీడియోస్ అని అంటున్నారో దానికి సంబంధించిన ఒరిజినల్ వీడియోస్ విత్ మెటా డేటా మేము న్యూస్ పేపర్ పట్టుకుని ఉన్నాయి. లేకుంటే ఒరిజినల్ వీడియోస్ విత్ జియో ట్యాగింగ్ అండ్ ఆల్ ద కోఆర్డినేట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. రెండో ముచ్చట, మా విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేయడం జరిగింది. దానికోసం కూడా చెప్పినాము. ఇప్పుడు కూడా 2 విద్యార్థులని సంగారెడ్డి జైల్లో పెట్టినారు. వాళ్ళ కోసం కూడా చెప్పినాం. కమిటీ అనుకూలంగా స్పందించింది. దాని మీద మేము ఒక పాజిటివ్ రెస్పాన్స్ వెయిట్ చేస్తున్నాం. మీరు ఎంతమంది మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది, అలాగే ఎంత టైం మీకు కేటాయించారు? మేము ఒక 7-8 మెంబర్స్ పోయినామండి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ఒక 7-8 మెంబర్స్ పోయినాము. అందులో మా నేషనల్ సెక్రటరీ శ్రవణ్ బీరాజ్ గారు ఉన్నారు, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సందీప్ గారు, ప్రెసిడెంట్ అనిల్ గారు, సెక్రటరీ ఆయుష్ అండ్ వైస్ ప్రెసిడెంట్ సాక్షి, నేను నా పేరు బాలకృష్ణ, నేషనల్ కన్వీనర్ ఆల్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీస్ వర్క్. ఓవైపు లోపల కమిటీ పర్యటిస్తున్న సమయంలోనే విద్యార్థులు ఎవరూ కూడా అక్కడికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే విద్యార్థులపైన జరిగిన దాడులు, ఈ విషయాన్ని కూడా మీరు అక్కడ ప్రస్తావించడం జరిగింది, లేక ఓన్లీ ఇది ఒక్కటే చెప్పడం జరిగింది? లేదు, అక్కడ విద్యార్థుల పైన జరిగిన దాడుల కోసం చెప్పినాం. అట్లనే కమిటీని కూడా రిక్వెస్ట్ చేసినాం. మేము కమిటీని, ఎందుకంటే ఈ రోజు ఆ కమిటీకి స్టూడెంట్స్ ని కలవనీయలేదు. సో మేము with highest respect on the judiciary, we have highest respect on this committee, we have 100% trust. కానీ కమిటీని మేము ఫీల్డ్ లో కలుస్తామని ఒక రిక్వెస్ట్ పెట్టినాము. కమిటీ కూడా అనుకూలంగా స్పందించింది. ఒక్కసారి ఇప్పటికే కమిటీ చాలా స్పష్టంగా చెప్తూ వస్తుంది, మొత్తం అందరి వర్షన్ తీసుకున్న తర్వాత మాత్రమే చేస్తామని చెప్పడం జరిగింది. మీ వరకు చెప్పేసరికి మీరు ఏ వర్షన్ మీరు వినిపించడం జరిగింది? ఎందుకంటే ఓవైపు అవన్నీ కూడా ఏ గ్రాఫిక్స్ అంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీ వర్షన్ ఎలా బలంగా వినిపించారు? ఫస్ట్ డిఫారెస్టేషన్ జరిగింది అనేది మనం శాటిలైట్ ఇమేజ్ తీసినాము. శాటిలైట్ ఇమేజ్ ఏంటంటే ఫస్ట్ డిఫారెస్టేషన్ జరగక ముందుకు ఏ ఇమేజ్ ఉంది, డిఫారెస్టేషన్ జరిగిన తర్వాత ఆ ల్యాండ్ ఎట్లా ఉన్నదని క్లియర్ గా మేము ఇమేజెస్ చూపెట్టడం జరిగినది. అదేవిధంగా డిఫారెస్టేషన్ చేసినప్పుడు మేము తీసిన వీడియోస్ అయితే ఒరిజినల్ వీడియోస్ అలాంగ్ విత్ జియో ట్యాగింగ్, నిన్న ఇవాళ కూడా జియో ట్యాగింగ్ తోటి వీడియోస్ తీయడం జరిగినది. ఆ వీడియోస్ కూడా కమిటీ ముందర ప్రెజెంట్ చేయడం జరిగినది. మొత్తం ఓవరాల్ గా ఎంటైర్ క్యాంపస్ యూనివర్సిటీ గ్రీనరీ ఎట్లా ఉన్నది ఆ డిఫారెస్టేషన్ కాక ముందుకు, అయిన తర్వాత ఎట్లా ఉన్నది కూడా క్లియర్ గా ఆడ చూపెట్టినాం. ఇంక్లూడింగ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ మీద లాఠీ చార్జ్ జరిగిన వీడియోస్ కూడా మేము కమిటీకి చూపెట్టడం జరిగినది. కమిటీ పాజిటివ్ గా స్పందించినది. ఇంకా ఏమన్నా ఉన్నా గానీ పంపించడం కోసం కూడా వాళ్ళు పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పడం జరిగినది. ఓవైపు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, ఇదంతా ప్రభుత్వ భూమి, గతంలో హెచ్సికి సంబంధించిన వ్యవహారాల్లో మేము గోపన్పల్లిలో ఇచ్చాము, ఇది ప్రభుత్వ భూమి అంటూ చెప్తూ రావడం జరిగింది. దీనిపైన ఎలా? ఈ ల్యాండ్ ఇష్యూ గురించి ఇక్కడ ఓన్లీ బయోడైవర్సిటీ గురించి మాట్లాడినాము. కాకపోతే ల్యాండ్ ఇష్యూ మీరు అడిగిన దానికి ప్రభుత్వం అన్నది కాబట్టి 397 ఎకరాలు ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు 397 ఎకరాలు? అసలు ట్రాన్సాక్షన్ జరిగింది 534 ఎకరాలు. 534 ఎకరాలు ట్రాన్సాక్షన్ జరిగితే 534 ఎకరాలు నువ్వు యూనివర్సిటీకి ఇవ్వకుండా గవర్నమెంట్ కేవలం 397 ఎకరాలు మాత్రమే యూనివర్సిటీకి ఇచ్చినది. మిగతా 137 ఎకరాలు 3 నెలల్లో ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే మళ్ళీ మొత్తం ల్యాండ్ యూనివర్సిటీ తీసుకోవాలని చెప్పేసి ఎంఓయూలో ఉన్నది. ఆ క్లియర్ గా ఎంఓయూలో మెన్షన్ చేయడం జరిగినది. సో ఇట్స్ నథింగ్ బట్ వయలేషన్ ఆఫ్ ఎంఓయూ. ఈ వయలేషన్ ఆఫ్ ఎంఓయూ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ వల్ల ఏంటంటే యూనివర్సిటీకి 400 ఎకరాలు మొత్తం 534 ఎకరాలు కూడా యూనివర్సిటీకి రావాలని చెప్పేసి కూడా మేము ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసినాం. ఏబీపీ దాని గురించి డిమాండ్ చేస్తున్నది. కమిటీ ఫైనల్ గా మీతో మాట్లాడడం జరిగింది, మీరు దగ్గరగా కమిటీ మాట్లాడిన విధానాన్ని చూశారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాతో మాట్లాడిన విధానం అయితే కమిటీ మేము చూపెట్టిన ప్రూఫ్స్ యొక్క చూసి రెస్పాండ్ అయిన స్పందన బట్టి చూస్తుంటే కమిటీ పాజిటివ్ గా ఉన్నది. పాజిటివ్ రిపోర్ట్ ఇస్తుందని చెప్పేసి యూనివర్సిటీకి పాజిటివ్ గా జడ్జిమెంట్ ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నదో పాజిటివ్ గా వస్తుందని చెప్పేసి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మొత్తానికైతే కమిటీ చాలా స్పష్టంగా
చెప్తూ వస్తోంది. దీనికి సంబంధించి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే సీజేకి నివేదిక మొత్తాన్ని కూడా ఇస్తామంటూ చెప్పడం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం పూర్తి స్థాయిలో తాము చెప్పాల్సింది చెప్పాము, బయోడైవర్సిటీకి సంబంధించిన విధ్వంసం ఏ విధంగా జరిగిందనే అంశాన్ని క్లియర్ గా ప్రస్తావించాము అంటూ కూడా విద్యార్థి నాయకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఆర్కే, హెచ్ఎం టీవీ, MCHRD నుంచి.